ఇది అత్యంత ప్రాధాన్యత అంశంతో కూడుకున్నటువంటి అంశం కాబట్టి మీరు ప్రత్యేకంగా చొరవ తీసుకొని సభానాయకులు వారి ఆమోదంతో కూడా మిగతా గౌరవ సభ్యులందరూ మాట్లాడటానికి కూడా అవకాశం ఇద్దామని చెప్పి మీరు అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. కాకపోతే ఇప్పుడు నాకంటే ముందు మాట్లాడినటువంటి గౌరవ మంత్రివర్యులు కానీ గౌరవ శాసనసభ్యులు కానీ ఈ అంశానికి సంబంధించి సమున్నతంగా సభ దృష్టికి తీసుకొని వచ్చారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం కూడా ప్రతిపక్ష సభ్యులు వారి నాయకులతో సహా కొన్ని దశాబ్దాల కలను నిజం చేసినటువంటి ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి సంబంధించి అట్లాగే ఈ తల్లి విగ్రహానికి సంబంధించి ఒక ప్రకటన చేస్తున్నటువంటి సందర్భంలో వారు కూడా సభలో ఉండి ఈ విగ్రహానికి సంబంధించి వారి అభిప్రాయాలు కూడా సభతో రాష్ట్ర ప్రజలకి ఈ సభ ద్వారా పంచుకుంటే బాగుండేదేమని మేము అందరం భావిస్తూ ఉన్నాం అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రజాస్వామ్యయుతంగా ప్రకటన చేయటమే కాకుండా ప్రకటన పైన సహజంగా చర్చ లేకపోయినప్పుడు కూడా చర్చకు కూడా అనుమతి ఇచ్చి వారి అభిప్రాయాలు తెలుసుకుందాం అన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఒక సాంప్రదాయానికి ఈరోజు తెర కూడా లేపింది అధ్యక్ష. ఇటువంటి సాంప్రదాయానికి కూడా వారు గౌరవించకుండా సభ నుంచి బయటికి పోవటం అనేది కరెక్ట్ కాదేమో అని మేమంతా భావిస్తూ ఉన్నాం అధ్యక్ష. ప్రభుత్వం ప్రతిపక్షం రెండు కూడా వారి వారి అభిప్రాయాలు చెప్పాలని ఆ చెప్తేనే అది నిజమైనటువంటి ప్రజాస్వామ్య స్ఫూర్తికి అర్థం ఉంటుందనేటువంటి ఆలోచనతో నమ్మేటువంటి ప్రభుత్వంగా ఈరోజు ఈ చర్చకి అవకాశం ఇచ్చినప్పుడు వారు చెప్పాల్సి ఉండి అధ్యక్ష. ఏదైనా ఒక అంశాన్ని సభలో ప్రవేశపెట్టినప్పుడు వారి వారి అభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, ఏకాభిప్రాయం కూడా ఉండొచ్చు అధ్యక్ష. ఉదాహరణకు నేను పెద్దల సభలో ఈ అంశానికి సంబంధించి ప్రకటన చేసినప్పుడు ఆ సభలో ఉన్నటువంటి మేధావులు పెద్దలందరూ కూడా దీన్ని స్వాగతించడమే కాకుండా అభినందించడమే కాకుండా తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి రూపం చాలా స్పష్టంగా ఇందులో కనిపిస్తూ ఉంది. తెలంగాణ ప్రజల యొక్క భావోద్రేకాలు కూడా ఇందులో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి రంగుల్లో కూడా అని చెప్పి వారందరూ వారి వారి అభిప్రాయాలు చెప్తూ స్వాగతించారు అధ్యక్ష. అట్లాగే ఇక్కడ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులు ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ గారు కానీ లేకపోతే వారికి సంబంధించిన ఆ పార్టీకి సంబంధించిన కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఆ సభ్యులందరూ ఇక్కడ ఉండి వారి అభిప్రాయాలు చెప్పుకుంటూ ఉంటే బాగుండేది అధ్యక్ష. అందరి అభిప్రాయాలు ఒకలాగానే ఉండాలని మేమేం కోరుకోవట్లేదు అధ్యక్ష. లేకపోతే మీరు మమ్మల్ని పొగడాలని లేకపోతే మేము చేసింది గొప్పగా ఉందని మిమ్మల్ని మీరు చెప్పని కూడా మేము కోరుకోవట్లేదు. కనీసం మీ అభిప్రాయాలు చెప్పుకుంటుంటే బాగుండేది. ఇప్పుడే పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు మాట్లాడినప్పుడు కొన్ని అంశాలు కూడా చెప్పారు. గతంలో అనేక సందర్భాల్లో ఇక్కడ భావోద్రేకాలు ఉన్నప్పుడు సభలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళంతా చాలా చాలా భిన్నాభిప్రాయాలు చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు సభ అభిప్రాయాలన్నీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉన్నప్పుడు కూడా సభను నడిపాం. సభ నడపటం కాదు, ఆ సభలో అందరి అభిప్రాయాలు కూడా చెప్పారు అధ్యక్ష. మీకు తెలియదు కాదు, మీరు కూర్చున్నటువంటి ఆ స్థానంలో ఆ రోజులో ఉమ్మడి సభలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ నడుస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి సంబంధించినటువంటి బిల్లు ఈ సభలోకి వచ్చినప్పుడు ఇక్కడ ప్రవేశపెట్టాలన్నప్పుడు ఆ రోజు రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అధ్యక్ష. అయినప్పటికి కూడా నేను అదే స్థానంలో అక్కడ నేను కూర్చొని డిప్యూటీ స్పీకర్గా ఇక్కడ శాసనసభ వ్యవహారాలు చూస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారు వారు ఆ బిల్లుకు సంబంధించిన అంశాన్ని ప్రవేశపెట్టినప్పుడు సభలో ఉన్నటువంటి అందరి అభిప్రాయాలు తీసుకోమని చెప్పి మాట్లాడటానికి అవకాశం ఇచ్చాము అధ్యక్ష. అప్పుడు దాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఎవరు సభ వదిలిపెట్టి పోలేదు అధ్యక్ష. వారు సభలోనే ఉన్నారు. వారికి భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు కూడా ఆ అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా చెప్పేటువంటి అవకాశం కూడా ఆనాడు ఆ సభ నుంచి ఆ స్థానం నుంచి ఇచ్చాం. వాళ్ళు కూడా చెప్పారు అధ్యక్ష. అలా అంత భావోద్రేకాలతో అంత
విపరీత పెడదోరణలో ఉన్నటువంటి సభలో కూడా సభను వదిలిపెట్టి ఎవరు బయటికి పోలేదు అధ్యక్ష. ప్రజాస్వామ్యంలో దాన్ని ఏకీపించేటువంటి వాళ్ళు చెప్పారు, వ్యతిరేకించేటువంటి వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు, అక్కడనే కూర్చొని అందరి అభిప్రాయాలు. ఈరోజు కూడా మేము తెలంగాణ తల్లికి సంబంధించి మనందరికీ తెలిసింది, కొన్ని దశాబ్దాలుగా అనేక రాజకీయ పార్టీలు ఒక్కొక్క విగ్రహం తయారు చేసుకున్నప్పటికీ అధికారికంగా ప్రభుత్వ పరంగా ఇంతవరకు ఏ విగ్రహాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోలేకపోయాం అని చెప్పి రాష్ట్ర ప్రజల భావోద్రేకాలు అన్నింటినీ అందులో రంగరించి ఒక అద్భుతమైనటువంటి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఈరోజు చేసుకుంటూ దానికి సంబంధించిన ప్రకటన చేసినప్పుడు నిజంగా తెలంగాణ మీద, తెలంగాణ తల్లి మీద గౌరవం ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు సభలో ఉండి వారి అభిప్రాయాలు చెప్పాల్సి ఉంటుంది. అలా చెప్పకుండా సభ వదిలిపెట్టిపోవటం అంటే మేమందరం భావిస్తాం, మీకు నిజంగా అసలు తెలంగాణ మీద, తెలంగాణ తల్లి మీద గౌరవం ఉందా, లేకపోతే కేవలం అధికారం మీదనే మీ ప్రేమ తాపత్రయం ఉందా అనేటువంటి అభిప్రాయం కలుగుతాం. ఇది కరెక్ట్ కాదు కదా. తెలంగాణ తల్లి అని అంటే అధ్యక్ష, మీకు మీరే సభలో కూడా నాకు గుర్తు 13 జూన్ 2014 స్పష్టంగా ఆనాటి సభానాయకుడు ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజు కొత్తగా కొలువుదీరిన తెలంగాణ రాష్ట్ర శాసనసభలో తెలంగాణ రాష్ట్ర శాసనసభ నాయకుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీమతి సోనియా గాంధీ గారికి నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారి యొక్క చొరవతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, అందులో ఎవ్వరూ సందేహపడనక్కర్లేదు. ఐఎమ్ వన్స్ అగైన్ ప్లేసింగ్ మై థ్యాంక్స్ ఆన్ రికార్డ్ అఫీషియల్లీ ఇన్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ది తెలంగాణ అసెంబ్లీ అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నానని చెప్పి ఆనాడు చంద్రశేఖరరావు గారు సభలో చెప్పారు. అధ్యక్ష, ఈరోజు 9వ తారీఖు అధ్యక్ష, డిసెంబర్ 9. ఈరోజే కొన్ని దశాబ్దాల పాటు తెలంగాణ పైన పోరాటం చేస్తూ ఉంటే ఆ తెలంగాణ ఆవిర్భావానికి సంబంధించిన స్టేట్మెంట్ యూపీఏ చైర్పర్సన్ గా శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటూ ఆ రోజు 9వ తారీఖు నాడు డిసెంబర్ నాడు వారి జన్మదిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన స్టేట్మెంట్ ని అఫీషియల్ గా ఆనాటి హోమ్ మినిస్టర్ చిదంబరం గారు చేత స్టేట్మెంట్ ఇప్పించినటువంటి సంఘటన మనందరికీ తెలిసింది. ఆ స్టేట్మెంట్ ద్వారానే ఈరోజు రాష్ట్ర ఏర్పాటు అనేది సాధ్యమైందని చెప్పి మనందరికీ తెలిసినటువంటి అంశం.